ఎదురు రోజుల్లో నాకు చాలా గుర్తుంది. మనకి గోర్ఖా అంటే నేపాల్ వాళ్ళు, ఈ వీళ్ళు వస్తారని తెలుసు. బీహార్ వాళ్ళు ఎవరో ఒకరు, నేపాల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి. అలాంటిది ఈ మధ్యకాలంలో అలా దొంగతనాలు అంత పైశాచికంగా ఎలా చేస్తున్నారు? అతను రాత్రిపూట ఎక్కడ నిద్రపోకుండా గస్తీ తిరుగుతూ ఇంటికి ఒక 5 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళం మా చిన్నతనంలో. అదే పరిస్థితి. అంత గొప్పగా ఉండేవాళ్ళు. వాళ్ళు చక్కగా చాయ్ అడిగేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళం, బాగా పకడ్బందీగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇళ్లలో దూరి చంపడాలేంటి, వాళ్ళు బర్త్డేలు మన ఇంట్లో చేసుకుంటుంటే మనం సహకరించడం ఏంటి, పనివాళ్ళ ప్లేసుల్లో ఉంచకుండా మనం అతిగా వాళ్ళని మన కుటుంబ సభ్యులుగా భావించబట్టి వాళ్ళు కూడా మనకు సొంత కుటుంబ సభ్యులుగా లేపేయడానికి చూస్తున్నారు. వాడి బర్త్డే ఫంక్షన్ అంటే బయటికి పోయి చేసుకోవాలి, అంతేగాని ఇళ్లలో వాడి కేక్ తెచ్చి కోసి మన నోట్లో పెడితే తాళ్ళతో కట్టేసి చంపేస్తున్నారు. అది పరిస్థితులు. అందుకని పని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నేర్చుకోండి. ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళని పనిలో పెట్టుకోండి. ఇదివరకు రోజుల్లో నేపాల్ అంటే నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు గోర్ఖాలు. ఇప్పుడు వాళ్ళే మనని చంపడానికి వస్తున్నారు. ఆలోచించండి.